హలో పిల్లలు, నేను మీకు ఈరోజు ఒక మంచి నీతి కథ చెబుతాను. కుందేలు తాబేలు కథ. కుందేలు తాబేలు ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. కానీ కుందేలుకి గర్వం ఎక్కువ. నేను చాలా బాగా పరిగెడతాను అని అనుకునేది. అలా అనుకుని ఒకరోజు తాబేలు దగ్గరికి వెళ్ళింది. తాబేలు దగ్గరికి వెళ్ళి, తాబేలు మామ, మనిద్దరం పరుగు పందెం పెట్టుకుందామా అని అడిగింది. పరుగు పందెం అంటే ఏంటి? రన్నింగ్ రేస్ అన్నమాట. అప్పుడు తాబేలుకి ఎందుకు అలా అంటోందో అర్థం కాలేదు. కానీ సరే పెట్టుకుందాము అని అంది. అంటే కుందేలు మనసులో ఏమనుకుంది? ఎలాగో నేనే గెలుస్తాలే, తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది, అది గెలవలేదు, కాబట్టి కాసేపు నేను చెట్టు కింద బజ్జుని వెళ్తాను అనుకుంది. అలా అనుకుని కాసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకుంది. కానీ తాబేలు ఏం చేసింది? నెమ్మదిగా నడవడం మొదలుపెట్టింది. అలా నడుచుకుంటూ వాళ్ళు ఏదైతే డెస్టినేషన్ పెట్టుకున్నారో, అంటే ఎక్కడి వరకు అయితే వెళ్ళాలి రన్నింగ్ రేస్కి అనుకున్నారో అక్కడి వరకు వెళ్ళిపోయి గెలిచేసింది. కానీ కుందేలు ఇంకా పడుకునే ఉంది. తర్వాత కొంచెం సేపటికి కుందేలు వచ్చి చూసేసరికి తాబేలు గెలిచేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? మనం ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు. వాళ్ళు గెలవలేరు అని మనం అనుకోకూడదు. సరేనా? కష్టపడితే ఎవరైనా గెలవచ్చు. ఈ కథ మీకు బాగా నచ్చింది కదూ? రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుద్దాం.